నేను వెళ్ళిపోతున్నాను సార్. ఏదో 4 డబ్బులు సంపాదించి గుప్పడి మెతుకులతో కడుపులు నింపుకుందామని. హలో, ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? ముందు నువ్వెవడో చెప్పా. వీడికి తోడు దొంగవా లేకపోతే బాసువా? అవునరా రే, వీడి తిరుగుకాడా? రేయ్, మర్యాదగా అడుగుతున్నా, ఎవడ్రా నువ్వు? సార్, మీరు తులసి సార్ కాదు కదా? నువ్వెవడివిరా? తులసి సారే సార్. ఇదిగో, ఇందులో అశోక్ ఎవరో తెలియదు గాని ఇది తీసుకోండి. ఎరా బాగున్నావా? బాగోకి ఏం చేస్తావులే, నేను దగ్గర లేనుగా. ఓహో, ఏదో వెధవేషాలేస్తూ బానే ఉండుంటావు. ఇలా నువ్వు ఎంజాయ్ చేసేది మహా అయితే నెల రోజులు మాత్రమే. చెప్పాలంటే ఈ లోపుగానే నేను వచ్చేస్తాను. పెద్దవాళ్ళతో మాట్లాడతా, ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా. ఉంటారా పొట్టోడా? నీ సుభాషిణి. నేను ఇప్పుడు అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలరా. ఇప్పటికిప్పుడంటే కష్టమేమోరా. అన్నావా? ఇంకేం సక్సెస్ అవుతుంది? నో, ఎవరైనా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసైనా సరే లవ్ చేయించుకుంటా. తప్పదు. ఆ రాక్షసి నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం. ఎస్. పోనీ నా సలహాలు ఏమైనా కావాలా? నో, ఈ విషయంలో నా బ్రెయిన్ తప్ప మరెవరి బ్రెయిన్ అవసరం లేదు. కాఫీ తాగుతావా? మట్టుకూర పారు ఉచ్చు పెరిగిన మాకి అల్ల పంజిక్కరకు ఊర పారు ఉళ్ళుట్టమల ఎవడ్రా నువ్వు? పొద్దునే నా పాల్ట పడ్డావు. చెంబర్ కలసారు ఉలు ఉట్టందరి సార పారు. డిఎస్పీ ఎవడు? ఏ భాష మాట్లాడుతున్నాడు బాబు? అది తెలియక నేను తలపట్టు కూర్చున్నాను, అంతలో మీరు వచ్చారు. సి మిస్టర్, వాట్ డు యు వాంట్? అచ్చార బాబు ఊర బొమ్మడి కురక కండవర సాగమది ఎచ్చ బర కూర మలతోటి ఓ బొమ్మడి. ఏంటి ఎస్పీ, ఏం చేసావు? అమ్మతోడు, నేనేం చేయలేదు. మరి నీవైపే చూపిస్తున్నాడేంటి? అచ్చార వల మన ఆరు ఉండ బరకల కందర్ సాటూరు వల అప్పర్ ఉల బాదిచని ఒక కళ్ళ చన్నేర పారి తండ్రు ఒకటి కాలు బట్టి. రేయ్, ఎవడు పంపించాడు నిన్ను ఇక్కడికి? బాబు వదిలేయండి, వాడే వాగి వాగి పోతాడు. టీ తాగుతారా? 2/3 ఇవ్వు. అవును, వీడు టీ తాగాడా డిఎస్పీ? లేదు, టీ తాగుతావంటేనే ఇలా మొదలెట్టాడు. హలో, టీ తాగుతావా? మచ్చకరమల కాతు ఉన్నురా ఆరు బొమ్మల చట్టి మచ్చ. ఒరే బాబు, ఆపరండి, దండం పెడతాను. బకర చూరుమల తండ్రి వచ్చి పట్టు రేయ్ మరకుల మాసురు ఉల్లం బట్టి అచ్చకర బలవాతరు ఏ రోలు చూరు మీకు ఈ రోజు భోజనం లేదు. భోజనం లేదా? అయిపోయిందా లేకపోతే? ఏయ్, నీకు మెంటలా? ఎందుకు మేడం? ఒక్క పొద్దు నేనున్నాను. ఒక్క పొద్దు కాదండి, కావాలంటే అన్ని పొద్దులు ఉండండి. మా కడుపు కాలుతోంది ఇక్కడ. ఏయ్, మీరే కదా మా పెళ్లి చేసింది. అవును. ఇప్పుడు ఎందుకు చేసామని బాధపడుతున్నాం. ఏంటి? అదే, మీ పెళ్లి చేసింది మేమే కదా అంటున్నా. కదా, అందుకే మా వారి ఆరోగ్యం బాగుండాలని నేను ఒక పొద్దుంటున్నాను. మా ఇద్దరిని కలిపింది మీరే కాబట్టి మీరు కూడా ఉండండి. చూడు శ్రేణి, మొన్న నా దగ్గర చిల్లర తీసుకున్నా కదా, అది ఇచ్చేస్తే నేను ఫీజు కట్టుకుంటా. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నారా? చిల్లర దొంగలా కనిపిస్తున్నానా? చిల్లరెదవా, పోతలకి. ఏయ్, ఎదవా గెదవా అంటే బాగుండదు. పోనీ పిచ్చినా ఎలా అంటే బాగుంటుందా చెప్పు? అయ్యో, అదేంటి శ్రేణి, మగపిల్లని పట్టుకుని అలా బూతులు తిడుతున్నావు? వీడు మగాడా? చూడు బాస్, నువ్వు నాకు చిల్లర ఇస్తానని చెప్పి తక్కువ ఇచ్చావు. మళ్ళీ నేను నొక్కానడం మర్యాద కాదు. ఎక్కడైనా అడుక్కొని ఫీజు కట్టుకో, అర్థమైందా? అంత కర్మ నాకు పట్టలేదు. రేపు నాకు 100 కాదు 1000 రాబోతుంది. అప్పుడు చెప్తా మీ ఇద్దరు సంగతి. వస్తా. ఏంటండి, రూమ్ లో చదువుకోవచ్చుగా? అంత అదృష్టం కూడానండి. ఏంటండి, రూమ్ ఇవ్వనన్నారా? అబ్బే, అదేమి లేదు మేడం, మీకు తెలిసిందే కదా, ఏదో వాళ్ళకన్నా 4-5 ఏళ్ళు పెద్దవాడినని. అవునండి, స్టూడెంట్స్ కన్నా నా ఏజ్ అంతే ఎక్కువ. చూడ్డానికి అలా కనిపించరే. చిన్నవాడిగా కనిపిస్తున్నానే కదా మీరు అంటున్నది? కాదు, 15-20 ఏళ్ళు పెద్దవారిలా కనిపిస్తున్నారంటున్నాను.